అయితే సౌండ్ అయితే ప్లే చేయలేకపోతున్నాను, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది ఈ సాంగ్కి. ఫ్రెండ్స్, మీరు మొత్తం వీడియో చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి, లేకపోతే టెలిగ్రామ్లో చూడండి. ఇక్కడ మీకు ఫస్ట్ బన్నీ సార్ది చూపించాను, ఇప్పుడు మీకు సుధీర్ ఫోటోతో నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఓకే, చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక సినిమాటిక్ మోషన్ పోస్టర్ లాగా అయితే ఉంటుంది, చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ చాలా రోజుల నుంచి మోషన్ పోస్టర్ చేయమని అన్నారు. ఇది చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నా. మేబీ మీకు నచ్చుతుందో లేదో, నచ్చితే మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఇందులో మీకు నచ్చినట్లు కూడా చేసుకోవచ్చు. నేను డీటెయిల్గా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను, కాబట్టి మీరు వీడియో మొత్తం చూడండి. అది కూడా మనం చాలా సింపుల్గా చేసుకుందాం కైన్మాస్టర్ యాప్లో. మీ దగ్గర కైన్మాస్టర్ యాప్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా సింపుల్గా మీ ఫోటో కానీ మీ యొక్క ఫేవరెట్ యాక్టర్ ఫోటో కానీ పెట్టుకొని చేసుకోవచ్చు. ఓకే, మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మన ఇన్స్టాగ్రామ్లో 30K ఫాలోవర్స్ అయితే అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడైతే మనం టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఎడిటింగ్ చేయడానికి మనకు కైన్మాస్టర్ యాప్ అయితే కావాలి, కాబట్టి నేను యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. చూడొచ్చు, నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నా. మీకు ఫస్టే ఒకటి చెప్పాలి, మీ దగ్గర ప్రో వర్షన్ కైన్మాస్టర్ లేకపోతే చెప్పాను కదా, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీ దగ్గర ఓల్డ్ కైన్మాస్టర్ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే ఎడిటింగే చెప్తున్నాను కాబట్టి చూడండి, సరేనా. ఇంకోటి ఏంటంటే, మీకు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి, చాలా డీటెయిల్గా అయితే చెప్పని ఇక్కడ ట్రై చేస్తా. చాలామంది కైన్మాస్టర్లో చేయమని అన్నారు కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది. అలర్ట్ మోషన్ కంటే ఇందులో చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటా. రేషియోలో మాత్రం మీరైతే 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి, సరేనా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చాను. ఓకే, ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. మినిమం మీకు ఇక్కడ 40 MB అయితే ఉంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో, ఒకటే వీడియో, కానీ అది ఫుల్ హెచ్డీలో ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఇలాగైతే ఉంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోని ఓన్లీ 22 సెకండ్ మాత్రమే పెట్టుకోండి, ఎక్కువ ఏమొద్దు. ఓన్లీ 22 సెకండ్, ఎందుకంటే నేను ఈ మ్యూజిక్ VIP మ్యూజిక్ యూజ్ చేస్తున్నాను కాబట్టి 22 సెకండ్ అయితే పెట్టుకుంటున్నా. మీరు వేరే మ్యూజిక్ యూజ్ చేయాలని అనుకుంటే మీ చేస్తుంది. నేను 22 సెకండ్ మాత్రమే పెట్టుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ చూడండి, మనకు మ్యూజిక్ అనేది యాడ్ అయితే అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కరెక్ట్గా 1 సెకండ్ లేయర్ జరుపుకోండి. ఓకే, ఇక్కడ చూస్తున్నాం కదా, కరెక్ట్గా 1 సెకండ్, ఎక్కువ కాదు తక్కువ కాదు, కరెక్ట్గా 1 సెకండ్ అయితే లేయర్ అయితే జరుపుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే కొంచెం అయితే జరుపుకుంటా. ఇక్కడ చూస్తున్నాం కదా, కరెక్ట్గా 1 సెకండ్ దగ్గర వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే, మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. కానీ ఆ ఫోటో మాత్రం మనకు PNG ఫార్మాట్లో అయితే ఉండాలి. ఇక్కడ చూస్తున్నాం కదా, మనకు ఇలాగైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే ఉండాలి. మీకు ఇలాంటి ఫొటోస్ రిమూవ్ చేసుకోవాలని, మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ హెచ్డీలో రిమూవ్ చేసుకోవాలంటే మీకు డిస్క్రిప్షన్లో మన సెకండ్ ఛానల్ వీడియో లింక్ అయితే ఇస్తాను, ఆ వీడియో అయితే చూడండి. హెచ్డీలో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ మనకు ఈ ఫోటో అనేది ఇలాగైతే వచ్చింది. ఈ ఫోటోని కొంచెం అయితే సైజ్ అయితే తక్కువ చేసుకుందాం. సైజ్ అయితే తక్కువ చేసుకోండి, ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సైడ్ అయితే పెట్టుకోండి. కొంచెం జూమ్ చేసుకున్నాం, మీ చేసేది ఇక్కడ మీరు జూమ్ చేసుకోవాలంటే జూమ్ చేసుకోవచ్చు. ఇదే ఫోటోని మీరైతే వీడియో ఎంత అయితే ఉందో అంతవరకు అయితే జరుపుకోండి. జరిపిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే, మళ్ళీ ఇక్కడ చూడండి, అదే PNGని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి. ఓకే, ఫేడ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మీరు ఏదైతే PNG యాడ్ చేసుకున్నారో ఆ PNGని మాత్రం ఫేడ్ అయితే పెట్టుకోండి. ఫేడ్ అయితే పెట్టిన తర్వాత ఒకసారి వీడియో స్టార్టింగ్లో వచ్చింది. ఓకే, స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే మ్యూజిక్ అనేది యాడ్ చేసుకుందాం. ఓకే, మ్యూజిక్ అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఐడియో ఆప్షన్లోకి వెళ్ళి, మీకు డిస్క్రిప్షన్లో చెప్పాను కదా, ఈ మ్యూజిక్ అనేది ఇస్తాను, లేకపోతే మీకు నచ్చిన మ్యూజిక్ అయినా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే మ్యూజిక్ అనేది యాడ్ అయితే చేసుకున్నా, మీరైతే మ్యూజిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఐడియో ఆప్షన్లోకి వెళ్ళి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మ్యూజిక్ అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి మ్యూజిక్ అయితే వచ్చింది. మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే, మీకు డిస్క్రిప్షన్లో ఒక గేట్ PNG అనేది ఇస్తాను, అది కొంచెం బ్లర్ అయితే చేశాను. ఓకే, ఇక్కడ చూస్తున్నాను కదా, ఇలాగైతే ఉంటుంది. మీకు కొంచెం అయితే బ్లర్ చేశాను. మీకు బ్లర్ ఇష్టం లేకపోతే మీకు సింపుల్ PNG కావాలంటే కామెంట్ చేయండి, మీకు సపరేట్గానే ఇస్తాను. బ్లర్ ఉంటేనే చాలా బాగుంటుంది కాబట్టి బ్లర్ అయితే పెట్టాను. ఇదే PNG మీరైతే ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టి ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఈ PNGని ఎక్కువ జూమ్ చేసుకోండి, ఇలాగైతే జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఈ సైడ్ అయితే పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ సైడ్ అయితే పెట్టుకుందాం. నేను ఎంతైతే పెట్టుకున్నానో అంత అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే, 8 సెకండ్ దగ్గర వచ్చింది. సారీ, 8 కరెక్ట్గా 9 సెకండ్ అయినా 8 సెకండ్ 800 మిల్లీ సెకండ్ దగ్గర వస్తే ఇలాగైతే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే ఉంది కాబట్టి దాంతో సెలెక్ట్ చేసుకోండి, ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ ఏదైతే PNG ఉందో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ PNGని అయితే రైట్ సైడ్ అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలాగైతే లెఫ్ట్ సైడ్ అయితే స్క్రోల్ చేయండి, లెఫ్ట్ సైడ్.
ఓకే, ఇలాగైతే స్క్రోల్ చేయండి. ఓకే, ఇంతవరకు అయితే స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఇంతవరకు అయితే యానిమేషన్ అయితే వస్తుంది. మళ్ళీ ఏం చేస్తా అంటే ఇక్కడ మనకు 8 సెకండ్ నుంచి 16 సెకండ్ వరకు అయితే వచ్చింది. 16 సెకండ్. ఓకే, ఇక్కడ చూడండి 16 సెకండ్ దగ్గర వచ్చి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకుందాం. ఓకే, సారీ రైట్ సైడ్. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకున్నాం కాబట్టి మళ్ళీ రైట్ సైడ్ అయితే జరుపుకోండి. ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇలాగైతే జరుపుకోండి. అయితే ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పోతుంది, దాని తర్వాత మనకు మళ్ళీ రిటర్న్గా అయితే రైట్ సైడ్ అయితే వస్తుంది. మళ్ళీ ఎండ్ పొజిషన్లో వచ్చిండు. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ ఎండ్ పొజిషన్లో వచ్చి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనము ఇలాగైతే జరుపుకుందాం. లాస్ట్ ఇక్కడ కనిపించకుండా ఇలాగైతే జరుపుకుందాం. ఓకే, ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలాగైతే జరుపుకుందాం. ఓకే, అయితే మనకు ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ ఒకసారి ప్లే చేసి చూపిస్తా. సౌండ్ కొంచెం మ్యూట్లో పెట్టి ఇక్కడ చూడండి మీకు ఇలాగైతే కనిపిస్తుంది. చాలా బాగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఇలాగైతే రిమూవ్ అయితే అవుతుంది ఫొటోస్కి. ఇది మనకు ఏదైతే మన ఫోటో ఉంటుందో దానికి మంచి కవర్ అయితే చేస్తుంది. మనకు గేట్ లాగా చాలా బాగుంటుంది. కొంచెం బ్లర్ లాగా అయితే ఉంటుంది, కనిపించడానికి మాత్రం వెరీ లుకింగ్ అయితే ఉంటుంది. ఓకే, ఇలాగైతే వస్తుంది. ఓకే, ఇలాగైతే వచ్చి ఇక్కడ మనకు మళ్ళీ అయితే లెఫ్ట్ సైడ్ అయితే పోతుంది. ఓకే, ఇలాగైతే వచ్చింది. ఓకే, మళ్ళీ ఒకసారి వీడియో స్టార్టింగ్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక క్లాత్ వీడియో అనేది ఇస్తాను, గ్రీన్ స్క్రీన్లో ఉంటుంది. ఆ క్లాత్ వీడియో అయితే యాడ్ చేసుకోండి. మీకు హెచ్డీలో అయితే ఇచ్చాను. ఈ వీడియో అయితే ఉంటుంది కాబట్టి దీని అయితే మీరైతే ఇక్కడ బాక్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఏం చేయకండి, ఫుల్ స్క్రీన్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే కింది స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు క్రోమా కీ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఈ క్రోమా కీ ఆప్షన్ని మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇంకోటి కూడా చెప్పాలి. దీని బ్యాక్ సైడ్లో మీకైతే ఇలాగైతే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు మంచిగా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మనకు మంచిగా అడ్జస్ట్ చేసుకోవడం. కాబట్టి నా నేమ్ అయితే ఉంటుంది, ఇక్కడ మీకు కింద నేమ్ అయితే ఉంటుంది. దాంతో ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం తర్వాత యానిమేషన్ పెట్టినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. లేకపోతే ఇలాగైతే జూమ్ చేసుకున్నా మీకు నేమ్ అనేది పోతుంది. ఓకే, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇలాగైతే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మీరు ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు అంత లుకింగ్ అయితే చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూడండి మీకు గ్రీన్ కలర్ అయితే 1% కనిపించకుండా మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఏం చేద్దామంటే ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకే, అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి సాచురేషన్ ఉంది కదా, దాంతో మీరైతే ఒక 30% అయితే పెంచుకోండి. ఓకే, 30% పెట్టుకుంటే ఇలాగైతే చూడండి చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి వీడియో స్టార్టింగ్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో మీరు ఏం చేస్తారంటే ఒక వీడియో అనేది ఇస్తాను, మీకు ఒక ఫైర్ వీడియో అనేది ఇస్తాను. ఆ వీడియో అయితే యాడ్ చేసుకోండి. ఇలాగైతే ఉంటుంది. ఈ వీడియోని మీరైతే ఇలాగైతే జూమ్ చేసుకోండి. జూమ్ చేసి కింద బ్లెండింగ్లోకి వెళ్ళి మీరైతే స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఏదైతే క్లాత్ వీడియో యాడ్ చేసుకున్నామో రెడ్ క్లాత్ వీడియో, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని బ్రింగ్ టు ఫాంట్ చేసుకోండి. ఓకే, అయితే మనకు ఈ వీడియో అనేది మనకు ఏదైతే క్లాత్ వీడియో ఉంటుందో అది మనకు పైన ఉంటుంది. ఇక్కడ మనకు ఏదైతే కలర్ ఓవర్లీ వీడియో ఉందో ఫైర్ వీడియో, అది మనకు లోపల అయితే ఉంటుంది. ఇలాగైతే ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనము ఏదైతే సుడిగాలి సుధీర్ ఫోటో ఉందో ఇక్కడ మీ ఫోటో యాడ్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఒకసారి 8 సెకండ్ దగ్గర వచ్చేయండి. ఓకే, మళ్ళీ 8 సెకండ్ దగ్గర వచ్చి లెఫ్ట్ సైడ్లో ఉన్న కీ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఈ ఫోటోని మీద కొంచెం ఈ సైడ్ అయితే జరుపుకోండి. కొంచెం ఇక్కడ చూస్తున్నా కొంచెం ఈ సైడ్ అయితే జరుపుకోండి. జరిపిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టార్టింగ్లో వచ్చి ఇదే ఫోటోని మీద కొంచెం అయితే మనకు ఏదైతే ఇది ఉందో కొంచెం ఇలాగైతే రైట్ సైడ్ అయితే జరుపుకోండి. ఓకే, అయితే మనకు కొంచెం అయితే యానిమేషన్ అయితే మోషన్ అయితే వస్తుంది. కాబట్టి ఇలాగైతే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మళ్ళీ 16 సెకండ్ దగ్గర వచ్చి మర్చిపోకుండా మళ్ళీ 16 సెకండ్ దగ్గర వచ్చి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకుంటే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇలాగైతే వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదైతే మనకు ఇది ఫోటో ఉందో ఈ ఫోటోని మీద మళ్ళీ ఈ సైడ్ అయితే జరుపుకోండి. ఓకే, రైట్ సైడ్ జరుపుకోండి. ఓకే, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకున్నాం కాబట్టి రైట్ సైడ్ అయితే జరుపుకోండి. గేట్ ఎక్కడైతే మనకు లెఫ్ట్ సైడ్ పోతుందో మన ఫోటో రైట్ సైడ్ పోవాలి. గేట్ రైట్ సైడ్ పోతుందో మన ఫోటో అయితే లెఫ్ట్ సైడ్ పోవాలి. ఇలాగైతే చేసుకోండి. అర్థం కాకపోతే ఇంకోసారి అయితే చూడండి. ఓకే, ఇప్పుడైతే నేనైతే రైట్ సైడ్ అయితే జరుపుకుంటా. మళ్ళీ ఎండ్ పొజిషన్లో వచ్చి ఇదే ఫోటో ఏదైతే ఫోటో ఉందో ఏ ఫోటో అయితే ఉందో మనకు ఈ ఫోటోని మనం ఏం చేద్దామంటే కొంచెం జరుపుకుందాం. ఓకే, ఇలాగైతే కొంచెం నేను ఫస్ట్ తప్పు చెప్పాను ఫ్రెండ్స్. మీరు ఈ ఫోటోని లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి. ఓకే, ఈ సైడ్ అయితే జరుపుకోండి. మళ్ళీ ఒకసారి ఎండ్ పొజిషన్లో వచ్చి ఇదే ఫోటోని మీరైతే ఇప్పుడు మనమైతే రైట్ సైడ్ అయితే జరుపుకుందాం. ఓకే, మీ ఫింగర్ సైడ్ అయితే జరుపుకోండి. ఓకే, అయితే ఇక్కడ మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి వీడియో ఎలాగైతే వచ్చిందనేది. ఇక్కడ మీరు యానిమేషన్ పెట్టడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా బాగుంటుంది కాబట్టి యానిమేషన్ ఈజీగా అయితే పెట్టుకోండి.
ఇలాగైతే చూడండి, మనకు ఇలాగైతే ఇమేజ్ అయితే వస్తుంది. లాస్ట్లో మాత్రం మీరైతే యానిమేషన్ పెట్టేటప్పుడు మాత్రం కొంచెం చూసి అయితే పెట్టుకోండి, సరేనా. ఇలాగైతే వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనకు గేట్ ఇక్కడ పోయినప్పుడు మన ఫోటో అనేది రైట్ సైడ్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలాగైతే వస్తుంది, మనకు మోషన్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే పైన షేర్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఒక హై క్వాలిటీలో మీ ఫోన్లో ఎంతైతే ఉంటుందో అంత క్వాలిటీలో వీడియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేసుకోండి. ఓకే, నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది సేవ్ చేసుకున్నాను కాబట్టి ఓకే, నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను. నా దగ్గర వీడియో ఉంది, మళ్ళీ సేవ్ చేసుకోండి. మినిమం ఒక 5 minutes అయితే పట్టింది కాబట్టి మీరైతే సేవ్ చేసుకోండి. మీ ఫోన్లో ఎంత క్వాలిటీ అయితే ఉంటుందో అంత క్వాలిటీతో సేవ్ చేసుకొని బ్యాక్ వచ్చండి. ఓకేనా, నేనైతే సేవ్ చేసుకున్నాను కాబట్టి ఇలాగైతే ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే బ్యాక్ అయితే వచ్చేసినాం కాబట్టి పైన క్రియేట్ న్యూ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరైతే సేమ్ రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి, సరేనా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ ప్లస్ ఇక్కడ మనకు ఏదైతే ఇమేజ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఒక బ్లాక్ కలర్ అయితే యాడ్ చేసుకోండి. బ్లాక్ కలర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే మీరు ఎండ్ వరకు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు మినిమం 22 seconds మాత్రమే పెట్టుకోండి, ఎక్స్ట్రా ఏం అవసరం లేదు కాబట్టి యాడ్ చేసుకోండి. వీడియో స్టార్టింగ్లో వచ్చి ఇక్కడ మనము లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే ఇక్కడ మీకు ఇప్పుడు మనం ఏదైతే సేవ్ చేసుకున్నామో కైన్మాస్టర్ యాప్లో ఆ వీడియో అయితే ఇక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నా దగ్గర ఇక్కడ చూడండి మనకు ఈ వీడియో అయితే ఉంది కాబట్టి ఇక్కడైతే నేనైతే ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ మనకు ఈ వీడియో అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకు వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్. ఇప్పుడు మనం ఈ వీడియో స్టార్టింగ్లో వచ్చి ఈ వీడియోని మీరైతే ఎక్కువ జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత ఈ వీడియోని మీరైతే ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఏదైతే మనకు ఇది కనిపిస్తుందో ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ మనకు ఓకే ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే లేరైతే ఇలాగైతే కొంచెం అయితే జరుపుకోండి. ఒక 1 second అయితే జరుపుకోండి. 1 second 500 milliseconds అయితే జరుపుకోండి. ఓకే, ఇలాగైతే జరుపుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఏదైతే కీ ఫేమ్ ఉందో దాంతో ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. కీ ఫేమ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ అయితే చేసిన తర్వాత ఈ ఫోటోని మనమైతే ఇక్కడైతే పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఏదైతే మన ఫోటో యాడ్ చేసుకున్నామో ఈ ఫోటో దగ్గర మీరైతే తీసుకురండి. ఓకే, అది కూడా మనకు సగంలోనే కనిపించాలి ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. సగంలోనే కనిపించాలి మన ఫోటో, అంతవరకు అయితే జరుపుకోండి. ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఫోటో అనేది మన సగంలోనే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సగం ఫోటో వచ్చింది కాబట్టి ఇక్కడైతే మీరైతే ఒక 5 seconds అయితే జరుపుకోండి లేరు. ఓకే, ఇక్కడ చూస్తున్నా కదా ఒక 5-6 seconds అయితే జరుపుకోండి. జరిపిన తర్వాత మళ్ళీ ఒక కీ ఫేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్లో ఉన్న కీ ఫేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇదే వీడియో ఉంది కదా, ఈ వీడియోని మనమైతే ఈ సైడ్ అయితే జరుపుకుందాం. ఓకే, ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలాగైతే జరుపుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే కనిపిస్తుంది. కొంచెం ఎక్కువ జరిపినా కొంచెం అయితే తక్కువ జరుపుకుంటా. ఓకే, ఇలాగైతే జరుపుకోండి. ఇక్కడ చూడండి మీకు చూపిస్తా. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే మెల్లగా అయితే వస్తుంది, మీరైతే మెల్లగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సేమ్ ఇక్కడ మనము కరెక్ట్గా ఇక్కడైతే మీరైతే 2 seconds కరెక్ట్గా 3 seconds దగ్గర వచ్చిండు. ఓకే, 3 seconds దగ్గర వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే మీరు స్టార్టింగ్లో అయితే బ్యాడ్ బాయ్ PNG చూశారో వీడియో చూశారో ఆ వీడియో అనేది మీకు డిస్క్రిప్షన్లో యానిమేషన్లో అయితే ఇస్తాను. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి 3 seconds వీడియో మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు వీడియో అయితే ఇలాగైతే ఉండదు కాబట్టి ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఇక్కడ మనకు ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ పైన పెట్టి ఇక్కడ మనకు కింద బ్లెండింగ్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే, స్క్రీన్ అయినా చేసుకోవచ్చు, మీకు నచ్చిన ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఏదైతే ఇదవుతుందో స్క్రీనే పెట్టుకోండి, లేకపోతే లైటింగ్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు లాస్ట్లో ఆప్షన్ అయితే ఇక్కడ మీరైతే కొంచెం అయితే తక్కువ చేసుకోండి. ఎందుకంటే మనకు క్లాత్కి ఏదైతే సెట్ అవుతుందో అది మాత్రమే పెట్టుకోండి. మైనస్ ఒక 19% అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత దీనికి మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు అవుట్ యానిమేషన్లోకి వెళ్ళండి. ఓకే, అవుట్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి. ఓకే, ఫేడ్ పెట్టిన తర్వాత ఇక్కడ మీకు అయితే ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకు బ్యాడ్ బాయ్ అయితే ఇలాగైతే వస్తుంది, మళ్ళీ పోతుంది. అది కొంచెం పైన జరుపుకున్నా ఏం పర్వాలేదు. ఇలాగైతే మనకు వెరీ లుకింగ్ అయితే ఉండదు కాబట్టి యాడ్ అయితే చేసుకోండి. ఇలాగైతే పోతుంది. తర్వాత మన ఫోటో అనేది రివీల్ అయితే అవుతుంది. ఓకే, రివీల్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కొంచెం ఇక్కడ మనకు ఏదైతే ఫోటో రివీల్ అవుతుందో ఆ ఫోటో ఒక 8 seconds దగ్గర వచ్చి మళ్ళీ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఏదైతే కీ ఫేమ్ ఉందో దాంతో ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ కొంచెం జరుపుకోండి, లేరు కొంచెం అయితే జరిపి మళ్ళీ ఒక కీ ఫేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే మీరైతే కిందికి తీసుకురండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు సైజ్ అయితే కొంచెం తక్కువ చేసుకోండి. ఏదైతే మీ యొక్క బెల్ట్ ఉంటుందో ఆ బెల్ట్ పొజిషన్లో అయినా తీసుకురండి, లేకపోతే లెగ్ దగ్గర అయినా తీసుకోవచ్చు మీరు. ఓకే, కానీ సైజ్ అయితే కొంచెం తక్కువ చేసుకోండి, సరేనా. ఇలాగైతే తక్కువ చేసుకుంటే ఇక్కడ చూడండి మీకు ఇలాగైతే ఫస్ట్ ఇలాగైతే ఉంటుంది. దాని తర్వాత కిందికి అయితే వస్తుంది ఫోటో అనేది. ఓకే, కొంచెం జూమ్ చేసుకున్నా పర్వాలేదు, సారీ. ఓకే, కొంచెం జూమ్ అయితే పెట్టుకోండి, ఏం కాదు. ఓకే, జూమ్ అయితే పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఇలాగైతే వస్తుంది, మీకు చూపిస్తాను. ఓకే,
ఇలాగైతే వచ్చిన తర్వాత ఫోటో మనకు ఇలాగైతే కిందకి అయితే వస్తుంది. ఇలాగైతే చూస్తున్నాం కదా, లెగ్ అనేది ఇలాగైతే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఇక్కడ మీరైతే ఒక 10 సెకండ్ దగ్గర వచ్చి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ప్లస్ సెకండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి కీ ఫ్రేమ్ది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫోటోని మనమైతే ఇలాగైతే పైన తీసుకుందాం. ఓకే, ఇలాగైతే పైన అయితే తీసుకుందాం. ఓకే, కొంచెం సైజ్ తక్కువ చేసుకోండి, పైన తీసుకొని కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి, సైజ్ అయితే తక్కువ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు సైజ్ ఇలాగైతే తక్కువ చేసుకోండి, మోషన్ అనేది వస్తుంది ఫోటోకి. ఇక్కడ చూడండి మనకు ఫోటోకి ఇలాగైతే వచ్చిన తర్వాత మోషన్ అనేది వస్తుంది. కొంచెం మీరు కిందికి తీసుకొచ్చినా పర్వాలేదు, పైన తీసుకొచ్చినా పర్వాలేదు, కానీ మోషన్ అయితే వస్తుంది. ఓకే, కానీ చూసినప్పుడు కీ యానిమేషన్ కొంచెం జాగ్రత్త చూసి పెట్టుకోండి, సరేనా. ఇక్కడ చూస్తున్నారు కదా మనకు మోషన్ అనేది వచ్చింది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే మళ్ళీ 2 సెకండ్ మాత్రమే జరుపుకోండి లేయర్. 2 సెకండ్ 10 సెకండ్ నుంచి 2 సెకండ్ జరిపి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. దీని సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకోండి, సరేనా. ఇలాగైతే తక్కువ చేసుకోండి. ఓకే, తక్కువ చేసుకొని ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే 10 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు బ్లింకింగ్ అనే ఎఫెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరైతే కైన్మాస్టర్ స్టోర్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. బ్లింకింగ్ లైటింగ్ అని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరైతే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అయితే మనకు ఇలాగైతే బ్లింకింగ్ అయితే వస్తుంది. దీని అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుంటే ఇలాగైతే మనకు 2 సెకండ్కి ఇలాగైతే వస్తుంది. మళ్ళీ దీనే ఒకసారి డూప్లికేట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ అయితే చేసిన తర్వాత మళ్ళీ కొంచెం అయితే లేయర్ అయితే జరిపి ఇక్కడ మీకు ఇంకోటి కూడా చెప్పాలి. మీరు సాంగ్ విన్నప్పుడు మీకు ఒక బీజిఎం అనేది వస్తుంది. మీకు నచ్చిన బీజిఎం ప్లేస్లో అయితే ఈ బ్లింకింగ్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. కనిపించడానికి మాత్రం లుకింగ్ అయితే ఉంటుంది కాబట్టి యాడ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. ఇప్పుడు మనకు ఇలాగైతే వచ్చింది కాబట్టి ఇలాగైతే మనం 2 సెకండ్కి అయితే యాడ్ అయితే చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి ఒక 15 సెకండ్ దగ్గర వచ్చి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ దీని సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకోండి. ఓకేనా, ఇలాగైతే తక్కువ చేసుకోండి. ఓకే, తక్కువ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు సైజ్ అయితే ఇలాగైతే తక్కువ అవుతుంది. ఇలాగైతే మోషన్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా ఎండుకు అయితే వచ్చింది. వీడియో స్టార్టింగ్లో ఎండుకు అయితే వచ్చిన తర్వాత ఒక 20 సెకండ్ దగ్గర వచ్చింది, 21 సెకండ్ దగ్గర వచ్చి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసి మొత్తం మనకు జూమ్ తక్కువ చేసుకోండి. స్క్రీన్ మొత్తం ఎంతైతే ఉందో మనకు అంత అయితే పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే పెట్టుకోండి. మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తా ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతే ఇంకోసారి అయితే వీడియో చూడండి. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే మోషన్ అనేది వస్తుంది వీడియోకి. దాని తర్వాత బ్యాడ్ బాయ్ అనేది వస్తుంది. దాని తర్వాత మనకు ఈ వీడియో అనేది కిందికి అయితే వెళ్తుంది. ఇలాగైతే రిమూవ్ అయితే అవుతుంది. మీకు అర్థం కాకపోతే ప్లీజ్ ఇంకోసారి అయితే చూడండి. ఇలాగైతే మనకు మోషన్ అనేది వస్తుంది. కింద మనకు గేట్ కూడా ఇలాగైతే మూవ్ అయితే అవుతుంది. మన ఫోటో లెఫ్ట్ సైడ్ పోతే లెఫ్ట్ సైడ్, మనకు రైట్ సైడ్ పోతే రైట్ సైడ్ అయితే పోతుంది ఫ్రెండ్స్. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పటికే వీడియో చాలా పెద్దగా కూడా అయింది ఫ్రెండ్స్. అర్థం కాకపోతే ఇంకోసారి అయితే వీడియో చూడండి. ఓకే, ఇలాగైతే మీరైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత పైన షేర్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అనేది సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతే ఇంకోసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.